దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనము పాఠాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు ఎజ్రా గ్రంథంలో ఎజ్రా యొక్క గొప్ప ప్రార్థనా జీవితం గురించి మనం వాక్య సత్యాన్ని పాఠంగా నేర్చుకుందాం. ఎజ్రా ఒక శాస్త్రి, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం పొందినవాడు. మరి ఆనాడు బబులోను చెరలో ఉన్నటువంటి యూదుల గురించి ఆయన ఆత్మీయంగా పునర్నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాడు. మొట్టమొదటిసారిగా కోరేషు నాయకత్వంలో మాదీయ పారసీక రాజైనటువంటి కోరేషు ప్రేరేపించబడి జెరుబ్బాబెలుని మందిర నిర్మాణానికి 50,000 యూదులతో వారిని ఆ మందిర నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చి పంపించాడు. ఆ మందిర నిర్మాణం జరిగింది. తర్వాత రెండవసారిగా 2,000 మంది యూదులతో ఎజ్రా నాయకత్వంలో మరి అక్కడ ఆత్మీయంగా పునర్నిర్మించబడటానికి ఇశ్రాయేలుని ఏర్పాటు చేయబడ్డాడు. అప్పుడు అర్తాసస్తా కాలంలో అర్తాసస్తా లెటర్ రాశాడు, ఇజ్రాయేల్కి వెళ్ళి మీ ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని చెప్పండి, ఎవరైనా వినకపోతే వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి అనేటువంటి పవర్స్ తోటి ఎజ్రా పట్ల నమ్మకం ఉంచి మరి ముందుకు పోమని చెప్పారు. 2,000 మంది యూదులతోటి ఆ రోజు కొంత బంగారము, వెండి, మరి ప్రయాణం కోసం సాధనాలు ఇచ్చి పంపించాడు. మరి అన్ని మనుగుల బంగారంతో దేవునికి ప్రార్థన చేసి ఎటువంటి ఎస్కార్ట్ లేకుండా ముందుకు కొనసాగించబడ్డాడు. క్షేమంగా ఎజ్రా యెరూషలేము చేరుకున్నాడు. ఆత్మీయంగా వాళ్ళని పునర్జీవింప చేయాలనేటువంటి కాంక్షతో ముందుకెళ్ళాడు. ఎజ్రా వెళ్ళి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఎజ్రా ఒక తీర్మానం తీసుకున్నాడు. చదువుదాం వచనం. మొదటి దినమున యెరూషలేము చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పు నడుచుకున్నటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి మరి ధర్మశాస్త్రం ప్రకారం అనుసరించి దాన్ని ఇజ్రాయేలుకు దాన్ని కట్టడం నేర్పడానికి దృఢ నిశ్చయం తీసుకున్నాను అని రాయబడింది. అంటే వాక్యాన్ని పఠించి, వాక్యాన్ని పాటించి, వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని తీసుకున్నాడు. ఈ రోజుల్లో ఎంతైనా సేవకులు ఇది మరి ఎజ్రా నుంచి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాక్యాన్ని ఊరక మరి చదివి వాక్యాన్ని బోధించడం కాదు, అనుసరించాలనేటువంటి గొప్ప విషయాన్ని, దృఢ నిశ్చయాన్ని తీసుకున్నాడు. మనం కూడా అటువంటి నిశ్చయాన్ని తీసుకోవాలి. మరి ఎజ్రా ఆ విధంగా ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు ఎజ్రా ముందుకి ఆనాటి ఇశ్రాయేలు యొక్క సమస్య వచ్చింది. ఏంటంటే వారు అన్ని జనులు కలిసిపోయారు. వారితో సంబంధ బాంధవ్యాలు, వివాహాలు చేసుకుంటున్నారు. వీళ్ళ కుమార్తెను వాళ్ళకి ఇస్తా ఉన్నారు, వాళ్ళ కుమార్తెను వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. అన్ని జనులు కలిసిపోయారు. మరి ఈ సమస్య ఎజ్రా దృష్టికి వచ్చినప్పుడు మరి వీళ్ళలో చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి అందరూ ఇశ్రాయేల్ జాతి అంతా కూడా మరి లోకంలో మునిగిపోయినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఆత్మీయ స్థితి. మరి ఇటువంటి సమయంలో వారిని పునర్జీవింప చేయడానికి, వాక్యానికి వారిని దాసోహం చేయడానికి ఎజ్రా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ప్రార్థన మొదలుపెట్టాడు. ఒక వచనాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాను. మరి ఎజ్రా ప్రార్థన సుదీర్ఘమైన ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఎజ్రా ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, ఎప్పుడైతే బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి 440 సంవత్సరాలు వారిని నడిపించి వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం లాగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మన్నా ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కాళ్ళకు చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాయలేదు. మరి వారిని పోషిస్తూ ముందుకు నడిపించాడు. కానాను చేర్చిన తర్వాత అనేక మంది కానాను రాజులతో మరి విజయాన్ని ఇచ్చాడు. ఇంత గొప్పగా వారికి సంరక్షిస్తూ ముందుకు కొనసాగిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును బట్టి వారికి శిక్ష ఇచ్చాడు. ఆ శిక్ష, దేవుడిచ్చినటువంటి శిక్ష న్యాయమే. మరి ఇశ్రాయేలు ప్రజలు, మా తాతలు వాళ్ళంతా కూడా పితరులు తప్పు చేశారు. ఆ తప్పు ఆయన మీద వేసుకొని పాపం ఒప్పుకోలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ఈ రోజులో ఈ ఎజ్రా ప్రార్థన మాదిరిగా తీసుకోవాలి. నిన్న మనం ఎలా ప్రవర్తించాము, నిన్న మనం ఎంత కోపంతో మనం ప్రదర్శన చేసాం, ఎట్లా అరిచాము ఇంత నోరేసుకొని, నిన్న ఏ సెల్ ఫోన్ చూసాం, ఏ టీవీ చూసాం, ఎటువంటి స్థితిలో నేను ఉన్నాము, అవన్నీ కూడా ఒప్పుకుంటూ ప్రార్థన చేయగలగాలి. మరి సమాజంలో నేను బాగానే ఉన్నాను, వీళ్ళే బాగలేరు, అందుకని
మరి భూమి మీద తీర్పులు వస్తున్నాయి. ఇటువంటి కోణంలో నడుస్తున్నటువంటి క్రైస్తవ సమాజం ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఏ ప్రాంతంలో ఏ ప్రజల పట్ల ఏ అవసరాల నిమిత్తం నువ్వు ఏర్పాటు చేయబడ్డావో ఎజ్రా ఆత్మీయంగా వాళ్ళని పునర్నిర్మించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అందుకోసం ఎజ్రా ఒక సంస్కరణ వైపు ముందుకెళ్తా ఉన్నాడు. నువ్వు కూడా ఆ ప్రాంతంలో మార్పులు కలగటానికి మరి ఎజ్రా వలె ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడైతే ఎజ్రా మరి అంగలార్చి ఏడ్చి మరి ఆ పరిస్థితులన్నీ కూడా ఏకరువు చేసి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఏకరువు చేసి, ఇజ్రాయెల్ తిరుగుబాటులను ఏకరువు చేసి, వీటన్నిటి కారణం మాది, మా పితరులది, నాది తప్పని చెప్పి తన ఆ పాపాన్ని తన మీద ఒప్పుకొని ప్రార్థన చేశాడో గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. 10వ అధ్యాయం 3వ వచనం ఎజ్రా గ్రంథం. ఇశ్రాయేల్లో 10వ అధ్యాయం 1వ వచనం 3వ లైన్. ఇశ్రాయేల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా పశ్చాత్తాపంతో వచ్చారు. వాక్యపు వెలుగులో తమ ఎంత పాపలమో అర్థమైంది వాళ్ళకి. తమ జీవితాలని హృదయాలని పగలగొట్టుకొని అక్కడికి వచ్చారు. ఇశ్రాయేల్ సమూహం అంతా కూడా. చూడండి, ఒక గొప్ప ప్రార్థన ఆ ప్రాంతంలో ప్రజల పట్ల గొప్ప మార్పు కలిగించింది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించాడు. మరి ఆ సమయంలో ఇశ్రాయేలుకి అన్యజనులకు మధ్య వివాహ సంబంధాలన్నింటినీ కూడా మరి నిర్మూలించి ఎజ్రా సంస్కరణల వైపు వాళ్ళు తిప్పాడు. ధర్మశాస్త్రాన్ని పఠింపజేసి వాక్యపు వెలుగులో వారిని పరిశుద్ధంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు గొప్ప కార్యం జరిగించి వారిలో మార్పు కలిగించాడు. ఎజ్రా సంస్కరణలు ఆనాటి సమాజంలో ఇశ్రాయేలుని పవిత్రంగా ప్రత్యేకపరుచుకున్నటువంటి మరి ప్రజల్ని లోకంలో కలిసిపోతే ఎజ్రా ప్రార్థన ద్వారా తిరిగి వారిని ప్రత్యేకపరిచి దేవుని వైపు తిప్పడానికి ఎజ్రా గొప్ప ప్రార్థన చేశాడు. ఈరోజు ఎజ్రా వంటి గొప్ప ప్రార్థన మనం చేయగలగాలి. మన పాపాలను ఒప్పుకోలు చేసుకొని దేవుని సన్నిధిలో పరిస్తే నువ్వు ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఏ ప్రజల పట్ల ఏ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసావో ఆ ప్రాంతంలో ఆ ప్రజల పట్ల మార్పును నువ్వు చూడగలుగుతావు. ఎజ్రా జీవితం ద్వారా ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే మరి యూదా ప్రజల్ని ధర్మశాస్త్ర కవిరైనటువంటి ఎజ్రా వారిని వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యాన్ని మరి అనుసరించి వాక్యాన్ని ప్రకటించి ప్రార్థన చేసి ఆధ్యాత్మికంగా వారిని పునర్నిర్మించి యూదా ఇశ్రాయేల్ దేశాన్ని తిరిగి ఆత్మీయ మందిరాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు నేను ప్రజలని ఆత్మీయంగా నడిపించడానికి అటువంటి దృఢ నిశ్చయం తీసుకోవాలి. ఎజ్రా వలె ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి జీవితం మనం అందరం కలిగి ఉంది ముందుకు నడిపించబడుతుంది గాక. దేవుడి పరిశుద్ధ మాటలు ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానాలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వాక్యం విస్తరించడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. అందరికీ వందనాలు.